హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎవ్రీ గర్ల్ వాట్ హీ లైక్స్ ఇన్ మెన్. ప్రతి అమ్మాయి మెన్ లో ఏ క్వాలిటీస్ చూసి లవ్ చేస్తుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవ్రీ వన్ మస్ట్ వాచ్, డోంట్ స్కిప్ గైస్. మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వచ్చినట్టయితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లైఫ్ స్టైల్ గురించి, ఫ్యాషన్ గురించి, హెల్త్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 1, స్కిన్ కేర్. గైస్, మనకి స్కిన్ కేర్ అనేది చాలా 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 అవసరం. ఎవ్రీ మెన్ డెఫినెట్లీ నో దట్ దీస్ స్టెప్స్. CTM. ఈ CTM రొటీన్ డెఫినెట్గా డైలీ ఫాలో అవ్వాలి. C అంటే క్లెన్జింగ్. క్లెన్జింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫేస్ వాష్. ఏదైనా ఒక ఫేస్ వాష్ తీసుకొని నీట్గా మన ఫేస్ ని వాష్ చేసుకోవాలి. T అంటే టోనర్. టోనర్ ఈజ్ నథింగ్ బట్ మన ఇంట్లో ఉన్న రోజ్ వాటర్ తీసుకొని ఫేస్ వాష్ చేశాక ఫేస్ కి అప్లై చేయాలి. M అంటే మాయిశ్చరైజర్. రోజ్ వాటర్ అప్లై చేశాక తర్వాత మాయిశ్చరైజర్ డెఫినెట్ గా యూజ్ చేయాలి. ఈ CTM రొటీన్ అనేది డెఫినెట్ గా డైలీ ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అవడం వల్ల మన స్కిన్ అయితే చాలా గ్లోగా, చాలా అట్రాక్టివ్ గా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఒక అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆమె మీ స్కిన్ అనేది డెఫినెట్ గా అబ్జర్వ్ చేస్తుంది. మీ స్కిన్ మీద యాక్ని, పింపుల్స్ ఉంటే ఆ అమ్మాయికి మీద వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఎందుకంటే ఇదంతా స్కిన్ కేర్ రొటీన్ తెలియదు, గ్రూమింగ్ హ్యాబిట్స్ తెలియదు అన్న బ్యాడ్ ఇంప్రెషన్ తనకి వస్తుంది. ఇవన్నీ రాకూడదంటే మనం డెఫినెట్ గా CTM అనే రొటీన్ డెఫినెట్ గా డైలీ ఫాలో అవ్వాలి. ఈ రొటీన్ డైలీ మీరు ఫాలో అవడం వల్ల విత్ ఇన్ 1 month లో మీ స్కిన్ లో ఆ డిఫరెన్స్ అనేది డెఫినెట్ గా మీరు చూస్తారు. నెంబర్ 2, ఫ్రేగ్రెన్స్. ఫ్రేగ్రెన్స్ ఇరా. ఈ పర్ఫ్యూమ్స్ అనేది మనం డెఫినెట్ గా డైలీ యూజ్ చేయాలి. దీన్ని ఎందుకు యూజ్ చేయాలంటే మన బాడీలో బ్యాడ్ స్మెల్ రాకుండా మంచిగా ఫ్రేగ్రెన్స్ రావడానికి డెఫినెట్ గా ప్రతి మెన్ ఫ్రేగ్రెన్స్ అనేది యూజ్ చేయాలి. నేనైతే ఈ లేయర్ షాట్ అనే ఫ్రేగ్రెంట్ పర్ఫ్యూమ్ నేను డైలీ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ అనదర్ వన్ డైనమైట్ ఆల్ఫా అనే పర్ఫ్యూమ్ డైలీ యూజ్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ మెన్ డెఫినెట్లీ యూజ్ పర్ఫ్యూమ్స్. ఇన్ కేస్ మీరు ఒక అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మీ అవుట్ఫిట్ బాగుంది, మీ గ్రూమింగ్ హ్యాబిట్స్ బాగున్నాయి, బట్ మీ దగ్గర వెరీ బ్యాడ్ స్మెల్ వస్తే తనకి వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ లా ఉంటుంది. ఎందుకంటే ఒక మంచిగా ఫ్రేగ్రెన్స్ యూజ్ చేయడం వల్ల మీ దగ్గర నుంచి మంచిగా స్మెల్ వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి మీతో మాట్లాడడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దట్స్ వై ఎవ్రీ మ్యాన్ డెఫినెట్లీ యూజ్ ఎనీ పర్ఫ్యూమ్. గర్ల్స్ మెయిన్లీ లైక్ పర్ఫ్యూమ్స్. అమ్మాయిలు ఎక్కువగా పర్ఫ్యూమ్స్ ని లైక్ చేస్తారు. దట్స్ వై ఎవ్రీ వన్ డెఫినెట్లీ యూజ్ పర్ఫ్యూమ్స్. ఎవ్రీ గర్ల్ నోటీస్ దిస్ పాయింట్ ఇన్ మెన్. థర్డ్ పాయింట్, వైట్ స్నీకర్స్. మన అందరి దగ్గర డెఫినెట్ గా వైట్ స్నీకర్స్ అనేవి ఉండాలి. ఎవ్రీ గర్ల్ లైక్స్ వైట్ స్నీకర్స్. మనం ఏ అవుట్ఫిట్ వేసినా, అటు క్యాజువల్స్ కానీ అటు ఫార్మల్స్ కానీ ఏ అవుట్ఫిట్ వేసినా మన వైట్ స్నీకర్స్ అనేది డెఫినెట్ గా అవుట్ఫిట్ కి మ్యాచ్ అవుతాయి. అందుకోసం మన దగ్గర డెఫినెట్ గా వైట్ స్నీకర్స్ అనేటివి ఉండాలి. మనం వైట్ స్నీకర్స్ పర్చేస్ చేసేటప్పుడు మినిమం 1000 రూపీస్ ఎక్కువ పెట్టి పర్చేస్ చేయండి. ఎందుకంటే మనం డైలీ రెగ్యులర్ యూజ్ చేస్తుంటాం కాబట్టి మన క్వాలిటీ చాలా బాగుండాలి. ఇన్ కేస్ మనం 200-300 పెట్టి తీసుకుంటే అవి త్వరగా చెడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అనదర్ పాయింట్ ఏమంటే మనం వైట్ స్నీకర్స్ డైలీ రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాం కాబట్టి దాన్ని డైలీ నీట్ గా క్లీన్ గా పెట్టుకోవాలి. దిస్ పాయింట్ కానీ గర్ల్స్ నోటీస్ చేస్తారు. ఫోర్త్ వన్, బ్లాక్ షర్ట్. గైస్, ఎవ్రీ గర్ల్ లైక్స్ బ్లాక్ షర్ట్. ప్రతి ఒక్క అమ్మాయి బ్లాక్ షర్ట్ అనేది డెఫినెట్ గా లైక్ చేస్తుంది. ఆ బ్లాక్ షర్ట్ వేసుకుంటే ఆ రగడ్నెస్, బ్లాక్ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు మన స్కిన్ టోన్ అనేది ఎలివేట్ అవుతుంది అండ్ మన పర్సనాలిటీ కూడా ఎలివేట్ అవుతుంది. అందుకోసం మీ వార్డ్రోబ్ లో డెఫినెట్ గా ఒక బ్లాక్ షర్ట్ ఉండేలా చూసుకోండి. బడ్జెట్ లో బ్లాక్ షర్ట్ పర్చేస్ చేసుకోండి. ఇన్ కేస్ బిలో 500 పెట్టి బ్లాక్ షర్ట్ తీసుకుంటే 2 or 3 వాషెస్ కి కలర్ మొత్తం షేడ్ అయిపోతుంది. దట్స్ వై యూ హ్యావ్ టు పర్చేస్ మినిమం క్వాలిటీ క్లాత్. ఫిఫ్త్ వన్, బ్యాగ్. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఒక బ్యాగ్ అనేది క్యారీ చేయాలి. ఎందుకంటే మనం యూజ్ చేసే గ్రూమింగ్ ప్రోడక్ట్స్ దానిలో పెట్టుకొని క్యారీ చేయాలి. ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, టోనర్, ఎనీథింగ్ ఈస్ దేర్. డెఫినెట్లీ ఒక బ్యాగ్ క్యారీ చేయాలి. దానిలో మొత్తం పెట్టుకొని బ్యాగ్ లో పెట్టుకొని క్యారీ చేయాలి. That's it today video guys.
ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ awesome content, do subscribe my channel. Thank you.